హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే దొండకాయలు కాకరకాయలు ఉన్నాయండి కింద. ఇవి హార్వెస్ట్ చేసుకుందాం. చాలా చక్కగా పెరిగినాయి చూడండి. దొండపాలు చూసారా అంత చక్కగా ఆకుకి చక్కగా ఫ్లవరింగ్ వస్తూ కాయ వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఓకే అండి, హార్వెస్ట్ చేసుకుందాం. రెడీ అయిపోయిన దొండకాయలని హార్వెస్ట్ చేసుకుందాం. ఈరోజు వర్షం వచ్చిందండి, అందుకే చక్కగా మొక్కలు ఎంజాయ్ చేస్తున్నాయి అన్నమాట వర్షాన్ని. ఇంక ఇవి చూసారా అలా అని చక్కగా వచ్చినాయి. అలా పిందెలు చక్కగా ఫ్లవరింగ్ వస్తూ పిందెలతో అలా వెళ్తుంది దొండపాదు. చూడండి అసలు పెద్ద సైజు ఎంత బాగుందో. ఓకే, ఇంకెక్కడ కూడా ఇది కొంచెం రెడీ అవ్వాలి. ఇంకా చిన్నవి ఉన్నాయండి, తర్వాత చూసుకుందాం. ఈ దొండపాదు కాకరపత్రి రెండు అలిమేసినాయి అన్నమాట. వీటికి కొయ్యాల్సి ఉంది. అది ఓకే, ఇదిగోండి మొత్తం ఇన్ని అయితే అయ్యాయి దొండకాయలు. అయితే కాకరకాయలు చూడండి, ఇదిగోండి ఫుల్ అన్నమాట. ఈ పాదు స్పెషల్ ఏంటంటే ఓన్లీ ఫిమేల్ ఫ్లవర్స్ మాత్రమే వస్తున్నాయండి. ఈ పాదుకి మేల్ ఫ్లవర్స్ అనేవి లేవు, మొత్తం ఫిమేల్ ఫ్లవర్సే. చూడండి, అయినా సరే కాయ చక్కగా రెడీ అయిపోయింది. చూడండి, నేను కట్ చేసుకున్నా. చూడండి ఎంత బాగుంది. ఓకే, ఇంకా ఇవి కూడా అలా పెద్ద సైజు వచ్చే వరకు ఉంచుతా. ఇది రెడీ అయింది కట్ చేసుకున్నాం అనుకోండి, మిగతా వాటికి ఎనర్జీ వెళ్తుంది కాబట్టి ఇది కట్ చేసేస్తాను. చూడండి అసలు ఎంత వరుసగా ఎలా ఉన్నాయో. అసలు నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎలా 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 అనుకున్నాను మ్యాక్సిమం. అయితే ఇదిగోండి కొన్ని ఇలా ఎల్లోయింగ్ వస్తున్నాయి. అది కోసేసాం కాబట్టి ఈ ఎల్లోయింగ్ వచ్చి కూడా తగ్గుతాయి అనుకుంటున్నాను. ఇవి బాగున్నాయి. అవి చూడండి అసలు ఫ్లవరింగ్ రావటమే ఇలా చాలా పెద్దగా వస్తున్నాయండి కాయలు. పాలినేషన్ అవుతుందా లేదా అనేది అయితే నాకైతే తెలీదు. ఒకవేళ బటర్ఫ్లైస్ పాలినేటర్స్ అవి ఉంటాయి కదా, అవి వచ్చి ఏమన్నా పాలినేట్ చేస్తున్నాయేమో మరి నాకైతే తెలీదు. మీకు ఇలా ఎప్పుడన్నా జరిగిందా మీ పాదులకి ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. చూడండి అసలు ఫుల్ అనమాట ఇలా వచ్చేసి ఉన్నాయి. నేనైతే కొంచెం టిప్స్ కూడా కట్ చేస్తాను, ఒకవేళ ఏమైనా మేల్ ఫ్లవర్స్ వస్తాయేమో అని చెప్పి. అయితే అస్సలు
ఇవన్నీ చక్కగా మంచిగా కాపు వస్తే కనుక వెరీ వెరీ హ్యాపీ అండి. ఇవైనా మనం చిన్న చిన్నగా ఇవి కూడా ఇలా ఇలా వండేసుకోవచ్చు. ఇంకా అంత చిన్న చిన్నవి కూడా అంత చక్కగా మంచి సైజు ఉన్నాయి. ఇదిగోండి అక్కడక్కడ కొన్ని ఇలా ఎల్లో చూడండి, ఎల్లోయింగ్ వస్తున్నాయి ఇలాగా. చూడండి ఇవి ఒకవేళ బహుశా ఏమన్నా పాలినేట్ అవ్వలేదేమో అనుకుంటున్నాను. మిగతావన్నీ పాలినేట్ అయినాయా అనేది నాకు కొంచెం డౌట్. సో ఇలా హెల్దీగా చక్కగా పెరిగాయి మాత్రం ఇలా పెరుగుతున్నాయి. ఓకే అండి. ఇంకా ఇంకొంత హార్వెస్ట్ ఉంది, అది కూడా చేసుకుందాం. ఈవెన్ కాకరకాయలు మాత్రం ఇదొక్కటి కోసాను. చూడండి చక్కగా వచ్చిందో. ఓకే అది రెడీ అయింది, కోస్తాను. మిగతా వాటికి ఛాన్స్ ఇవ్వచ్చని. ఈరోజైతే మనం హార్వెస్ట్ చేసుకుందామండి. గోరుచిక్కులు హార్వెస్ట్ అన్నమాట. చక్కగా రెడీ అయిపోయినాయి, హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఇవి చక్కగా ఇలా క్లస్టర్స్లా వచ్చేస్తాయి అన్నమాట. క్లస్టర్గా గుంపుగా చక్కగా బాగున్నాయండి. ఇదైతే మన గార్డెన్లో మన సమ్మర్ అంతా మనకి తీసుకున్నాము గోరుచిక్కుడు. ఆ ఒక్క చెట్టు నుండి మనకి ఈ విత్తనాలు తీసుకున్నాము. మన గార్డెన్లో విత్తనాలే అన్నమాట ఇవి. చిన్నగా ఉన్నాయి, ఇంకా కట్ చేయట్లేదు. రెడీ అయినవి మాత్రం కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇంకా పూత ఉంటానే ఉంది చక్కగా. ఇవి కొంచెం కొయ్యటం కూడా కొంచెం కష్టమే, అంటే మిగతావి డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేయడం అనమాట. ఓకే ఇవి కుండీలో కదండి, నేల మీద అనుకో కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఇలా లాగేయచ్చు. కుండీలో కాబట్టి గబుకుని లాగామనుకోండి వేళ్ళతో సహా వచ్చేస్తుందేమో అని భయం. కొంచెం జాగ్రత్తగా పీకాలి. ఇక్కడ ఒక మొక్క నుండి అలా అన్నీ వచ్చినాయి. ఇక్కడ ఇది కూడా చూద్దాం. అక్కడ ఇది కొత్తగా స్టార్ట్ అయిందనమాట ఈ మొక్క. దీన్ని కూడా కట్ చేసుకుందాం. ఓ ఫ్లవరింగ్ వచ్చేసింది. ఓకే మళ్ళీ దాక్కుంటాయి కనపడకుండా ఆకుల మధ్యలో. ఓకే ఇవన్నీ ఇంకా ఫ్లవరింగ్తో ఉన్నాయి. ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇవి మనం రెడీ అయిపోయిన కోసేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలు అక్కడ వరకే అవి తీసుకుంటూ ఉంటాయి, మిగతావి పెరగడానికి అవకాశం ఉండదన్నమాట. అందుకని మనం ఇవి తీసేసుకున్నాం అనుకోండి, తర్వాత నెక్స్ట్ ఫ్లవరింగ్తో ఉన్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి, మంచిగా చక్కగా పెరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. లాస్ట్ టైము ఒక 2 మొక్కలు మాత్రమే వచ్చినాయి. నేను 4-5 పెట్టాను కానీ అవి సర్వైవ్ అయినాయి మాత్రం 2-3 అయినాయి అన్నమాట. సో సఫిషియెంట్గా అయితే తీసుకోలేకపోయాము, అందుకే ఆశ అన్నమాట. ఈసారైనా మంచిగా సఫిషియెంట్గా ఒక కూరకి సరిపడా బీన్స్ తీసుకోవాలి అన్న ఆశ అన్నమాట. దేవుడు ఆశనైతే నెరవేర్చాడు ఈసారి, అంతే. చాలా హ్యాపీ అన్నమాట. మన గార్డెన్లో మొత్తానికి గోరుచిక్కులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి.
మిగతా అంతా చూసారుగా ఫ్లవరింగ్తో ఉన్నాయి చక్కగా. నెక్స్ట్ హార్వెస్ట్ అవి డెవలప్ అవుతాయి. ఇవి కూడా కట్ చేసుకుందాం. అయిపోయింది. నేను కొంచెం నిలబెట్టాలి దీన్ని. అయిపోయింది. ఓకే, ఇవి మొత్తానికి ఒక 1/2 కిలో పైనే వచ్చి ఉంటాయండి. సో హ్యాపీ అన్నమాట, వెరీ వెరీ హ్యాపీ. బెండకాయలండి, బెండకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఉన్నాయండి బెండకాయలు. దోసకాయ అండి, దోసపాదు. ఇది ఇంకా అయిపోయినట్టుంది పాదు, తీసేద్దాం. పాతది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇది లాస్ట్ కాయ అన్నమాట. ఓకే, వంకాయలు ఉన్నాయండి, వంకాయ కట్ చేసుకుందాం. ఇంకా పెద్ద సైజు అవుతాయి. ప్రస్తుతానికైతే కట్ చేసేస్తున్నాను. చిన్నగా ఉన్నాయి. ఆకు వెనక భాగంలో పుచ్చు రాకుండా చూసుకుంటే మనకు వంకాయలు పుచ్చు రాకుండా ఉంటాయండి. ఇలా నీట్గా ఉండాలి ఆకు వెనకాల. ఇలా నీట్గా ఉంటే కనుక మనకి ఎలాంటి పుచ్చులు రావు. వంకాయలు పుచ్చు వచ్చినాయి అంటే దానికి కారణం ఏంటంటే వెనక భాగంలో అవి గుడ్లు పెట్టేసి ఉంటాయి అన్నమాట. అవి పువ్వు దశలోనే లోపలికి వెళ్ళిపోయి అవి తినేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి. ఓకే, ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయండి, కట్ చేసేసుకున్నాం. దీనికైతే ఇది సెకండ్ టైము. లాస్ట్ హార్వెస్ట్లో అయితే హార్వెస్ట్ చేసాము. మళ్ళీ ఇది మన పైన దొండపాదు కూడా దొండకాయలు వచ్చినాయి. చిన్న పాదు 4 దొండకాయలు వచ్చినాయండి. అక్కడ పట్టండి. క్లవ్ బీన్స్ అండి. క్లవ్ బీన్స్ ఫ్లవరింగ్ వచ్చింది చూడండి. క్లవ్ బీన్స్ ఫ్లవరింగ్ అండి, మళ్ళీ బాగున్నాయి కదా, చాలా క్యూట్గా ఉన్నాయి. ఎంత పొడుగు వచ్చినాయో ఫ్లవరింగ్, వెరీ నైస్ అండి. దోసకాయ అండి, ఇది రెడీ అయిపోయింది. ఇదేమో ఇలా వచ్చింది, కోసేస్తున్నానండి. ఎనర్జీ సరిపోలేదు అనుకుంటా. ఇది ఒకటి ఉంది కానీ ఇంకా రెడీ అవ్వలేదు. ఇవి లాంగ్ బీన్స్ అండి, రెడ్ లాంగ్ బీన్స్. ఇంకా
ఇవి కొంచెం రెడీ అవ్వాలి. ఈ 2 ఉంచేస్తానండి. పైన ఈ 2 ఉంచేస్తాను. ఇది ఇక్కడ ఉంది లాంగ్ బీన్స్ ఇక్కడ. అక్కడ ఉంది చూడు. గ్రీన్ లాంగ్ బీన్స్ అది హార్వెస్ట్ చేసేటప్పుడు కట్ అయిపోయింది కదండి. సో అలాగా గ్రీన్ లాంగ్ బీన్స్ ఒకటి అయిపోయింది. మళ్ళీ పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను సీడ్లింగ్స్ అవి ప్రిపేర్ చేసి ఉంచాను. అవి తీసుకొచ్చి పెట్టాలండి. ఇంకొంచెం ఒక 1 వీక్ తర్వాత అవి పెడతాను. ప్రస్తుతం ఈ కొత్తగా వచ్చిన లాంగ్ బీన్స్ అది కట్ చేయాలి. దోశ ఇంకా చక్కగా వచ్చింది. ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ చేసుకున్నాం. ఇది కట్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి కమ్మకాయ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి. కమ్మకాయ ఫ్లవర్స్ అన్నమాట. ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యి మళ్ళీ బాగున్నాయి అసలు చూడటానికి కూడా. నేను ఇక్కడ ఉన్నాయి బెండకాయలు కట్ చేసుకున్నాను. బెండకాయ అక్కడ ఉన్నాయి. పచ్చిమిర్చి ఉన్నాయండి, కట్ చేసుకుందాం. లాస్ట్ టైం కనపడక వదిలేసాను. ఇంకా అవి పండుగ అయిపోయినాయి అన్నమాట. పండుగ అయ్యే వరకు మాత్రం ఉంచకూడదు. ఉంచితే అది ఫ్లవరింగ్ ఆగిపోతుంది అన్నమాట. అవి కోసేసుకుంటే తిరిగి మళ్ళీ మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. పండుగ అయ్యే వరకు ఉంచామంటే అవి మనకి ఇంకా అవసరం లేదు అనేది మొక్కలకి సిగ్నల్ ఇచ్చినట్టు అన్నమాట. కోసేసుకున్నాం అనుకోండి పచ్చిగా ఓకే బాగుంటాయి. పండు మొక్కలు అయితే మాత్రం ఇంకా అవి అక్కడితో నెక్స్ట్ ఫ్లవరింగ్ అనేది ఇవ్వటం ఆపేస్తాయి. చాలా తక్కువే వచ్చినాయి. ఇంకో మొక్క ఉందండి, ఆ మొక్క దగ్గరికి వెళ్దాం. లాస్ట్ టైము హార్వెస్ట్లో ఇవి మనకి కనిపించలేదు అసలు. తర్వాత మొక్కలకి వాటరింగ్ చేస్తూ చుట్టూ ఉన్నది గడ్డి అది పీకుతుంటే హాయ్ అంటూ పలకరించినాయి. అయ్యో అనుకోండి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. అసలు ఎంత మంచి కలర్, ఎంత మంచి సైజు. ఇవి గ్రీన్ కలిసిపోతాయి. మనకి హైట్ ఉంటే పై నుండి చూడొచ్చు, కిందకు ఉండటం వలన మనకి కనపడలే. ఇవి ఉంటాయి మంట. అది చూడండి అసలు ఆ కలర్ చూస్తేనే తెలిసిపోతుంది మనకి. ఓకే, ఇక్కడ లెట్యూస్ అండి. లెట్యూస్ కట్ చేసుకుందాం.
చూడండి ఎంత హెల్దీగా చక్కగా వచ్చినాయో. ఓకే, ప్రస్తుతానికైతే ఈ 2 చాలు. ఇవి చిన్నవి కూడా కోసాను, వేరే మొక్కవి. ఇంకొంచెం కిందకు ఉంది కదా, ఎందుకులే అంటున్నారా? సో ఇది కూడా కోసేద్దామని కట్ చేద్దాం. ఓకే, ఇంకించేద్దాం. ఇంక రండి చుక్క కూర అండి, చాలా చక్కగా వచ్చింది. ఈరోజు అయితే మనం కట్ చేసుకుందాం. బ్రో బ్రో ఏంటి తింటావా? తింటావా? ఇదిగో పిచ్చి తీచ్చానని తీసుకోవాలి. నువ్వు తింటే ఓకే, మంచిగా చేస్తా ఈసారి. అసలు ఈ చుక్క కూర పెంచడానికి లాస్ట్ నుండి ఇన్ని తంటాలు పడ్డాను. ఎన్ని ప్యాకెట్లు నేను సీడ్స్ వేశాను, కానీ దేవుడి దేవాలి ఈసారి సక్సెస్ఫుల్గా వచ్చినాయి అనమాట. కానీ ఒకసారి మనం వేసుకుంటే చుక్క కూర, పాలకూర అవి 1 year వరకు మనం హార్వెస్ట్ చేసుకుంటూనే ఉండొచ్చు. 1 or 2 years వరకు కూడా కంటిన్యూ చేసుకోవచ్చు చక్కగా మొక్కలు. మనం బనానా పీల్ ఫెర్టిలైజర్స్ అవి ఈ మొక్కలకి ఇచ్చుకోకూడదు. ఒకవేళ సీడ్స్ కావాలి అనుకుంటే కనుక అప్పుడు ఇచ్చుకోవాలి. ఆకు కూరలు మొక్కలకి మాత్రం బనానా పీల్ది ఇవ్వకూడదు. ఓన్లీ కవడంగ్, వర్మీ కంపోస్ట్ అవి ఇచ్చుకోవాలన్నమాట. నైట్రోజన్ ఉన్నవి మాత్రమే ఇచ్చుకోవాలి మొక్కలకి. అదే ఆకుకూర ఉన్న మొక్కలకి. ఆకు చుక్కకూర చాలా మంచిదంటండి. అసలు దీంట్లో కొంచెం క్యాన్సర్కి కూడా మంచిది అని విన్నాను నేను. మన గోంగూర లాగానే ఇది కూడా కాస్త పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. ఏమంటారు, చికెన్ చుక్క కూర అలా వేసుకోవచ్చు. ఇదైతే సెకండ్ టైం హార్వెస్ట్ అనుకుంటా, బాగానే వచ్చింది హ్యాపీగా. బ్రూనో ఇవి బ్రూనులు పక్కకు చూపించి ఇదిగోండి. ఇంత చుక్క కూర అయితే బాగానే వచ్చింది. ఓకే అండి, ఇదండి ఈరోజు అయితే మన హార్వెస్ట్ అన్నమాట. రెడ్ లాంగ్ బీన్స్, అలాగే గ్రీన్ లాంగ్ బీన్స్, ఒక కాకరకాయ, చిన్న బుడ్డి దోసకాయలు 2 వచ్చినాయండి, వంకాయలు, తోటకూర కొంచెం. చుక్క కూర బాగుందండి, చక్కగా వచ్చింది. అలాగే దొండకాయలు, బెండకాయలు, గోరుచిక్కుళ్ళు. ఇది ఫస్ట్ హార్వెస్ట్ అన్నమాట. గోరుచిక్కుళ్ళు, పచ్చిమిర్చి, లెట్యూస్ బాగా వచ్చిందండి ఈరోజు. సో ఇదండి మన హార్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మనం ఇలా హ్యాపీగా గార్డెనింగ్ చేసుకుంటూ ఆరోగ్యకరమైనటువంటి ఆర్గానిక్ కూరగాయలు తింటూ ఎంజాయ్ చేస్తే మనకి ఎంతో మంచిది కదండి. అంతేకాదు గార్డెన్లో మనం హాయిగా పని చేసినంతసేపు ఎంతో ఆరోగ్యం, మంచి ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాం. ఇంకా మంచి ఎనర్జెటిక్గా పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట.
చాలా హ్యాపీ హార్వెస్ట్ అండి. నాకైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. గోరు చిక్కుడు దొండకాయలు ఇంకా హ్యాపీ అనమాట. చిక్కుడు అదే చుక్క కూరను లెట్యూస్. కాకరకాయ అయితే అసలు ఫిమేల్ ఫ్లవర్సే వస్తున్నాయి, మేల్ ఫ్లవర్స్ రావట్లేదు కదా. అందులో అంత చక్కగా పెద్దగా కాయ అయితే రెడీ అయింది. మిగతా ఇంకా కూడా చక్కగా రెడీ అయితే నెక్స్ట్ హార్వెస్ట్కి కట్ చేసుకుందాము. హ్యాపీ గార్డెనింగ్ అండి, హ్యాపీ గార్డెనింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. వీడియో చూసి వదిలేయకండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.